పిల్లల్లో క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తించి క్యాన్సర్కు సంబంధించిన వైద్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని విశ్వభారతి మెడికల్ కాలేజ్ చైర్మన్ కాంతారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరై క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి వయసు పైబడిన వారితో కాకుండా చిన్నతనం నుండే చిన్నపిల్లల్లో క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని అన్నారు. మానవుని జీవన ప్రమాణాల్లో ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన లోపాలతో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. క్యాన్సర్ వ్యాధిని చిన్నపిల్లల్లో మొదటి దశలోనే గుర్తించి సంబంధించిన వైద్యం అందిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. తెలుసుకోవడం వల్ల త్వరగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళటం వల్ల నయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. సో జనాల్లో ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా వచ్చిన పిల్లలకి వాటి కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఇచ్చే ధైర్యం కోసము ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్యాన్సర్లో పిల్లల్లో వచ్చే లక్షణాలు వచ్చేసి ఎక్కువ రోజులు జ్వరం వచ్చినా తగ్గకపోవడం, చర్మం పాలిపోయినట్లు తయారవ్వడం, లేకపోతే ఎక్కడి నుంచైనా చిగుళ్ళలో నుంచి కానీ లేకపోతే ముక్కులో నుంచి కానీ రక్తం కారడం, ఇంకా కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవేంటంటే తలనొప్పి, వాంతులు, మూర్ఛ వ్యాధి రావడము, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. కొంతమందికి ఎముకల్లో ఉన్నట్టుండి గడ్డలాగా కూడా రావచ్చు. ఈ చిన్నపిల్లల్లో దానికి ట్రీట్మెంట్ కన్నా ముఖ్యం ఎర్లీ డయాగ్నోసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ ఇస్తే దాంట్లో అంత త్వరగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ క్యూర్ కూడా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అందుకోసమే మేము ప్రజల్లో క్యాన్సర్ అనేది పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ జబ్బైనా సరే ఒక వారం రోజుల్లో తగ్గని ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వచ్చిన వెళ్ళ దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేసి చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణిస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ద్వారా మేము పబ్లిక్కి చెప్పదలిచేది ఏంటంటే క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. పుట్టిన పిల్లల నుంచి యుక్త వయసు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏవైనా అంటే తెలియకుండా అన్ని సడన్గా గడ్డ పెరగడం కానీ, ఫీవర్ తగ్గకపోవడం కానీ, ఇంకేదైనా కంట్లో నల్లగుడ్డు తెల్ల